వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలి. ఐటీఐ కళాశాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల కార్పొరేషన్ 39వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్. మహిళా దినోత్సవ సందర్భంగా లక్షట్పేటలో న్యాయ విజ్ఞాన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి సాయి కిరణ్ కాసమల్ల. నేటి పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యతను పెంపొందించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ కేంద్రంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రమేష్లతో కలిసి ల్యాబ్ను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా పూర్తి విద్యతో పాటు శిక్షణ అందించి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా మంచిర్యాల, నస్పూర్, మందమరి, జన్నారం ప్రాంతాల్లో ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్యార్థులు సర్టిఫికేట్ కోసం కాకుండా నైపుణ్యత కోసం 100% హాజరు కావాలని తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఏటీసీ కేంద్రాల్లో టాటా సంస్థ వారు ఆర్థిక సహాయాన్ని అందించి విద్యార్థులకు అవసరమైన యంత్రాలు, పరికరాలను సమకూర్చడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యతో పాటు వృత్తి నైపుణ్యత కలిగి ఉండాలని, షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా తక్కువ సమయంలో నేర్చుకునే అవకాశం ఉంటుందని అన్నారు. కళాశాలలో విద్యార్థుల కొరకు మూత్రశాలలో ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నూతన భవనం నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మార్పులకు అనుగుణంగా మనల్ని మనం సమీకరించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ స్వయం కృషితో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోము శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోర్సు షార్ట్ టర్మ్ కోర్సు 3 నెలల కోర్సు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఈ 3 నెలల షార్ట్ టర్మ్ కోర్సు ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం పోయినట్టు ప్రియారిటీ దీంట్లో కూడా
ప్రియారిటీ ఇస్తారు. అది కాకుండా వాళ్ళు సొంతం చేసుకుంటారన్నా కూడా బ్యాంకు ద్వారా లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోటి షార్ట్ టర్మ్ కోర్స్ ఏంటంటే సమయం ఒకటి తక్కువ, సమయం 3 నెలల లోపల పూర్తి అయిపోతుంది. దాంతోపాటు వాళ్ళకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఈ రకంగా ఇటువంటి కోర్సులు ఇంకా ముందు ఏది టెక్నాలజీ డే బై డే దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఈ ఐటీ మంచిర్యాల ఐటీఐ కూడా మంచిర్యాల కానీ నస్పూర్ ఐటీఐ కూడా రాష్ట్రాలు ఇప్పుడు దాదాపు 100 దాకా 100 ఐటీఐలో మన 2 నెంబర్ టాప్ 1 వరకు ఖచ్చితంగా మన విద్యార్థులు కష్టపడి 100లో మనం వస్తు శాతం మనకి రావాలి చేస్తున్నాం. ఇక్కడ ఏవైతే వాళ్ళకు సమస్యలు అమ్మాయిలు 80 మంది నడపాలి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ పెట్టి ఈ ఐటీఐ కూడా మొత్తం పాత కోల్పోయి వస్తుంది. వాటి గురించి ప్రతి కార్యక్రమం చూసి దేశం ఎట్లయితే చూడాలి 600 మందికి అకామిడేషన్ చూసుకుంటూ చేసాం. ఒక 6 మంత్స్ లోపల సైట్ నుంచి మిగతా సమస్యలు రకరకాల సమస్యలు నా కోరిక ఒకటి మంచిర్యాల అన్నింటి నెంబర్ ఉండాలి, ఇది కూడా నెంబర్ అయితే మన విద్యార్థులు కూడా దీనికి సహకరిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ ముఖాలను నమ్మకం ధైర్యంతో వాళ్ళు కృషి రాష్ట్రంలో నెంబర్ వన్ అంటే మొత్తం ఈ కంపెనీ వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నెంబర్ వన్ వచ్చింది కాబట్టి ఇక్కడికి రిప్లేస్మెంట్ కోసం ఇక్కడికి వస్తారు కంపెనీ వాళ్ళు. ఆ దృష్టి తీసుకొని సక్సెస్ అయితే ల్యాబ్స్ ఇందాకనేట్ అయింది. సో ఈ ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజికల్ సెంటర్. దానికి మనం ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడున్న స్కిల్స్ సెట్కి ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో ఏ స్కిల్స్కి ఈజీగా జాబ్ ఉన్నాయి, స్కిల్స్ తక్కువ ఉన్నాయి, స్కిల్ మ్యాన్ తక్కువ ఉన్నారు కానీ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లా ఉన్న స్కిల్స్ సంబంధించిన పర్టికులర్గా ఏఐ జనరేటెడ్ రోబోటిక్స్ సంబంధించిన మషీన్ నుంచి వచ్చిన డిజైన్స్ అన్నిటికి సంబంధించిన మనం ఇక్కడ కోర్సు ఏర్పాటు చేశారు. ఈరోజు 6 షార్ట్ టర్మ్ కోర్స్ ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్నారు కానీ చేంజింగ్ మార్కెట్లో మనకి స్కిల్స్ మళ్ళీ పెంచుకోవడానికి జాబ్ ఈజీగా రావడానికి స్కిల్స్ సంబంధించిన ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది, లోన్ వస్తుంది, ఈజీగా జాబ్ వస్తుంది. సో అట్లా ఉన్నట్టు మనం ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు రెగ్యులర్గా మన దగ్గర జాబ్ మేళా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు మా దగ్గర వస్తున్నారు. రెగ్యులర్గా ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. కొంచెం ఒకటే ఇష్యూ అవుతుంది అంటే ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. సో ఈ రోజుల్లో పిల్లలకి చెప్పడం జరిగింది ఎక్కడ ఎవరికి ఏ స్కిల్స్కి జాబ్ వస్తున్నాయి అంటే అక్కడ వెళ్ళాల్సిందే. స్పెషలైజ్డ్ లాగా ఉంటుంది. ఒక ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒక ప్లేస్లో సెక్టర్ ఉంటుంది, ఒకటి సపోజ్ లేదర్ సంబంధించిన ఒక సెక్టర్ ఉంటుంది, ఒక ప్లేస్లో ఇండస్ట్రీ సంబంధించిన ఒక సర్వీస్. ఒకటే జిల్లాలో అన్ని రకాల సెక్టర్స్ సంబంధించిన అది ఉండదు. కాబట్టి మనకి స్కిల్ మంచిగా ఉండాలి. ఎక్కడైనా జాబ్ వస్తున్నాయి అక్కడ ఖచ్చితంగా మనం జాబ్ చేయాల్సింది, స్కిల్ అప్డేట్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బాగా ఆపర్చునిటీ ఉన్నాయి. కానీ ఇట్లా ఉన్న స్కిల్స్కి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మన దేశంలో కాకుండా బయట దేశంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో అన్ని అవకాశాలు మనం వాడాలి. మంచిగా స్కిల్స్ ఉండాల్సింది, హార్డ్ వర్క్ చేయాలి. డెఫినెట్గా సక్సెస్ మనకి వస్తుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత నినాదంతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, 39వ డివిజన్ కార్పొరేటర్ పొదరి సునీత ప్రభాకర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో 99 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్ కార్పొరేటర్ పొదరి సునీత ప్రభాకర్ల ఆధ్వర్యంలో సందర్శించడం జరిగిందని అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకొని ఈరోజు రేపు తాత్కాలిక పరిష్కారం కోసం పర్యటించే బృందాలు కృషి చేస్తాయని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో 2 రోజులకు 3 డివిజన్ల చొప్పున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో శానిటేషన్, త్రాగునీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అనంతరం పొదరి సునీత ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదరి తిరుపతి, 39వ డివిజన్ కార్పొరేటర్ పొదరి సునీత ప్రభాకర్, 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్, 23వ డివిజన్ కార్పొరేటర్ కర్రు శంకర్, 40వ డివిజన్ కార్పొరేటర్ ఆది శశికళ, 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో పూదరి సునీత ప్రభాకర్ గార్ల ఆధ్వర్యంలో నేటి రోజు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త గైడ్లైన్స్ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ డివిజన్లో 2 రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. శానిటేషన్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఎక్కడైనా రోడ్స్ డ్యామేజ్ ఉంటే వాటిని పరిష్కరించడం కావచ్చు, రోడ్ల పక్కన గుంతలు, మట్టి రోడ్ల దగ్గర గుంతలు అవి ఉంటే వాటిని క్లియర్ చేయడం కావచ్చు, ఇతర సమస్యలు ఏవి ఉన్నా కూడా వాటిని అన్నింటిని కూడా పరిష్కరించే దిశగా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేటి రోజు మరియు రేపు 2 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. మున్సిపల్ పరిధిలో ప్రతి 2 రోజులు 3 వార్డులుగా మేము తీసుకొని శానిటేషన్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, మేము సంబంధిత కార్పొరేటర్లు, వార్డు ఆఫీసర్ అందరం కలిసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఒకరోజు ముందే వెరిఫై చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వెరిఫై చేసిన సమస్యలు ఏవేవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మేము చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఈరోజు మంచిర్యాలలో 39వ డివిజన్, విలీన గ్రామం నుంచి 17వ డివిజన్, నస్పూర్ నుంచి 29వ డివిజన్ 3 డివిజన్లు పనులు కూడా ప్రారంభమైనాయి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మాకు సహకరించి శుభ్రత విషయంలో అందరూ కూడా మాకు సహకరించి ఎక్కడ కూడా నాలీల దగ్గర కావచ్చు, ఇంటికి ముందున్న రోడ్డు పైన కావచ్చు, వేస్ట్ మెటీరియల్ అదేవిధంగా చెత్త చెదారం ఉండకుండా చూసుకుంటే మనందరం ఆరోగ్యంగా ఉండొచ్చు, మన ఇంటి ముందు శుభ్రంగా కూడా ఉంచుకోవచ్చు. దీనికి అందరూ సహకరించి దీన్ని విజయవంతం చేసినట్టు అయిందంటే తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల కార్పొరేషన్ మొట్టమొదటి స్థానానికి మనం తీసుకువెళ్ళాలనే ఆలోచనతో మనం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఖచ్చితంగా శుభ్రత విషయంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేదల్లా దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయండి. ఇదే మాదిరిగా మనం 5 సంవత్సరాలు ఈ శుభ్రత విషయంలో అందరం కలిసిమెలిసి అది శుభ్రత పాటిస్తే మనం అందరం ఆరోగ్యంగా జీవించవచ్చు. మిగతా వార్డులో చూసుకుంటే ఈ వార్డులో ఈ రకంగా ఉంది, మనం కూడా ఆ వార్డుకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో మీరు అందరూ ఉంటే మిమ్మల్ని చూసి మిగతా వార్డు వాళ్ళు కూడా ఆదర్శంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం అందరం కలిసి ప్రయాణం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజున 39వ కార్పొరేషన్లో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి పరిశీలన అనే 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ కార్యక్రమంను స్పెషల్ డ్రైవ్గా తీసుకొని పట్టణంలోని సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాము. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే రోడ్ల మీద చెత్తను వేయకండి, తడి పొడి చెత్తలుగా వేరు చేసి చెత్త డబ్బలో వేయండి. అట్లాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. ఇవన్నీ చేయడం వల్ల వ్యాధులు తగ్గుతాయి, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రభుత్వంతో పాటు ప్రజల సహాయ సహకారాలు కూడా అవసరము. అట్లాగే ఈ కార్యక్రమంలో రోడ్ల గుంతలు, స్ట్రీట్ లైట్స్, నీటి సరఫరా అట్లాంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తారు. కాబట్టి దీంట్లో అందరూ పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో ఈరోజు మా వార్డు 39వ డివిజన్కు విచ్చేసిన మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూజ తిరుపతి గారికి, మా వార్డు ప్రజలకు, వాకర్ అసోసియేషన్ సభ్యులకు, సోదరిమణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా యొక్క ధన్యవాదాలు. శుభ్రత అనేది మన ప్రతి ఒక్కరి అందరి బాధ్యత. మన చుట్టూ పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఇళ్లలో ప్రతి ఒక్కరు చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి డస్ట్బిన్లో వేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏ చిన్న సమస్య ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వాటిలో డ్రైనేజీ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, స్ట్రీట్ లైట్లు, ప్రతి వాటర్ సమస్య, ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి తెలియజేస్తే మేము వెంటనే తీర్చగలమని తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే మన మోరీలో డ్రైనేజీలో కొబ్బరి బండాలు కానీ వేరే ఇతర కవర్లు అవి ఇవి వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి దీని సందర్భంగా తెలియజేసుకుంటాను ఏంటంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం బాగుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా వేయకుండా చెత్తను సేకరించి ఉంచండి. మీరు మాకు ఫోన్ చేస్తే మేము
చెత్త బండి వాళ్ళని పంపిస్తాము. మీరు చెత్తను వాళ్ళకి అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. లక్షట్పేటలో మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం లక్షట్పేట కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి సాయి కిరణ్ కాసమల్ల మాట్లాడుతూ ముందుగా ఇంట్లో గెలిచి తర్వాత సమాజంలో గెలవాలని సూచించారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముందుగా కుటుంబ సభ్యులైన తల్లి, భార్య, చెల్లెలను మర్యాదగా గౌరవించి వారికి సముచిత స్థానం కల్పించాలని అన్నారు. ప్రతి మహిళ సమాజంలో ముందుండి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కోర్టుల్లో మహిళా న్యాయవాదుల సంఖ్య మరింత పెరగాలని ఆయన అభిలాషం వ్యక్తం చేశారు. అనంతరం మహిళా న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నళినీకాంత్, ఏజీపీ సంతోష్, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమిరెడ్డి, అక్కల శ్రీధర్, సత్యనారాయణ, సురేందర్, ఆర్ ప్రకాశం, సత్యం గౌడ్, సత్యం, పద్మ తదితర న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే మనలో కానీ అంటే అది ప్రతి మనిషిలో ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. అంటే డే టు డే ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఈరోజు అంటే ఈ బారికి ఒక 100 years చరిత్ర ఉంది. సో ఈ దాంట్లో మీరు అన్ని కంపారిజన్ చేసుకుంటే ఎంతమంది మహిళలు ఉంటే ఇప్పటివరకు న్యాయవాదులు. సో ఈరోజు అది 1 నుంచి స్టార్ట్ అయ్యి అది 2 అయింది, 3 అయింది, 4 అయింది. అంటే ఏ నంబర్ అయినా స్టార్ట్ కావాలంటే 1 నుంచే కావాలి. కాబట్టి ఆ నంబర్ ఇంక్రీజ్ కావాలి అని చెప్పేసి అంటే అది మనం కాబట్టి మనం జుడిషియర్లో ఉన్నాం కాబట్టి కోర్టుకు సంబంధించింది కాబట్టి సో మహిళా న్యాయవాదులు కూడా పెరగాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ఫస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క అది మేల్ కానీ ఫీమేల్ కానీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసుకొని ఉంటాయి. ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మీరందరూ ఏవైతే మాట్లాడారో అవన్నీ ఒక కంపైల్ చేసుకొని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏది చెప్పాలి అన్న అవకాశం ఎవరు ఇవ్వలేదు. నేను ఏమేమి చెప్పాలనుకున్నారో అందరు చెప్పేశారు. ఎప్పుడైతే ఫస్ట్ మాట్లాడతారో ఫ్రీగా మాట్లాడగలుగుతుంది. లాస్ట్ సో ఫస్ట్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరు దేవుడికి దండం పెట్టుకోవాలంటారు. దాని తర్వాత వాళ్ళు ఒక తల్లిదండ్రులకి దండం పెట్టాలంటారు. సో మీరు ఫస్ట్ చూసుకుంటే మీ ఒక మదర్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఫస్ట్ లేచినప్పటి నుంచి మీ ఒక మదర్ని ఫస్ట్ రెస్పెక్ట్ చేయాలా. ఒక ఉమెన్గా మీరు మీ తల్లికి రెస్పెక్ట్ చేయాలా, ఆమెను పూజించాలంటారు. తర్వాత మీ యొక్క సిబ్లింగ్స్ అంటే మీ యొక్క సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజించాలంటారు. పెళ్ళి అయితే వాళ్ళ ఒక వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించాలని అంటారు. అలా మీరు స్టార్ట్ చేసుకుంటారంటే ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు అంటారు కదా ఫస్ట్ ఇంట్లో గెలవండి తర్వాత ఊళ్ళో రచ్చ గెలవాలా అంటారు. సో ఫస్ట్ మన దగ్గర చేసిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మనం రెస్పెక్ట్ చేయకపోతే బయట సమాజంలో ఉన్న మహిళలకి మనం ఇవ్వలేం. కాబట్టి ఫస్ట్ మన ఒక తల్లికి మన ఒక ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో అలా వైఫ్ ఉంటే వైఫ్ కానీ వాళ్ళ డాటర్ ఉంటే డాటర్ కానీ ఫస్ట్ వీళ్ళకి రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఉమెన్స్ డే రోజు నేను అందరికీ చెప్తున్నాను. దీంతో పాటు మీరు అన్నీ చూసుకొని ఉంటే ఈరోజు నేను ఓన్లీ జ్యుడిషియరీ రిలేటెడ్ దాంట్లో కోర్ట్ రిలేటెడ్ దాంట్లోనే ఉన్న మహిళల గురించి చెప్తున్నాను. ఈరోజు మార్నింగ్ లేచేసరికల్లా మన కోర్ట్ ప్రెమిసెస్ అంతా నీట్గా ఉంటుంది. సో దీంట్లో వర్క్ చేసి అందరు ఎవరైతే ఉన్నారో అందరు ఎంప్లాయీస్ అంతా నీట్గా మొత్తం కోర్ట్ ప్రెమిసెస్ అంతా నీట్గా క్లీన్ చేసి వర్క్ పెడుతున్నారు. వీళ్ళంతా చేసిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరు మహిళలే ఉన్నారు. వాళ్ళ ఒక పని అంటే వాళ్ళకి ఏ పని అయినా ఉన్నది, చిన్న పని నుంచి పెద్ద పని వరకు. ఈరోజు మీరు చూసుకోవాలంటే ఫస్ట్ పర్సన్ అంటే ఈరోజు ఇండియా అంటే ఏ దేశంలో అయినా సరే ఫస్ట్ పర్సన్ అన్నప్పుడు ఎవరు అంటారంటే ఈరోజు మన ప్రెసిడెంట్ని అంటారు. అవునా కదా? ఇండియాలో ఊరికే ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే మన ప్రెసిడెంట్ గారు అంటారు. సో ఫస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారంటే ఒక మహిళ ఉన్నారు. సో సో అంటే ఇండియాలో టాప్ పొజిషన్ అంటే ఉమెన్కి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న దాంట్లో ది టాప్ నాచ్. అంటే ఎవరైనా సరే ఏ మహిళ అయినా సరే నేను టాప్ లెవెల్లో రీచ్ కావాలి అంటే ఏంటంటే ప్రెసిడెంట్. అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? ఈరోజు ఇండియా మీరు రాజ్యాంగం చూసుకుంటే ఫస్ట్ టాప్ మోస్ట్ పొజిషన్ ఏది అంటే ప్రెసిడెన్షిప్. ఆ ప్రెసిడెంట్ దానికి ఎవరు ఉన్నారంటే ఒక మహిళ ఉన్నారు. అంటే ఏంటి ఇండియాలో ఉమెన్కి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంతవరకు రీచ్ అయిందంటే ఒక ప్రెసిడెంట్ లెవెల్ కూడా రీచ్ అయిపోయింది అని నాకు వచ్చేసి. అంటే ఈరోజు ఉమెన్ని ఎంపవర్ చేయాలా, సపరేట్గా చెప్పి వాళ్ళని ఎంపవర్ చేయాలా, మీరు చదువుకోవాలి అని చెప్పే పరిస్థితి ఉందా అంటే చెప్పేలేదు. అందరు కూడా ఈక్వల్గా చదువుతున్నారు. ఈరోజు మీరు రాజ్యాంగం చూసుకుంటే వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్టికల్ 14 చెప్తే రైట్ టు ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ ఏంటిది?
ఆర్టికల్ 15 లో ఇమీడియట్ దే షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్ అంట. సో ఈ రోజు ఈ అమ్మాయి మహిళ కాబట్టి స్కూల్ అడ్మిషన్ ఇవ్వము, లేకపోతే ఈయన అబ్బాయి కాబట్టి వీళ్ళకే ఇస్తామని చెప్పేలా ఉందా? సో రాజ్యాంగం ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో అప్పుడే చెప్పారు, ఎట్లయితే మెన్ అంటే ఎట్లయితే అబ్బాయిలకు ఏదైతే రైట్స్ ఉన్నాయో ఆబ్లిగేషన్స్, ఓన్లీ రైట్సే కాదు, ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆబ్లిగేషన్స్ ఉన్నాయో అదే సేమ్ రైట్స్ అమ్మాయిలకు కూడా రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మెన్కి తగ్గట్టుగా విమెన్ కూడా ఈక్వల్ రేంజ్ లో ఆ రేంజ్కి వచ్చేసారు. వాళ్ళని ఈ రోజు మనం ఎంపవర్ చేసే లెవెల్లో కాదు, వాళ్ళే ఈ రోజు మెన్ ఎంపవర్మెంట్ అనే లెవెల్కి రీచ్ వచ్చేసారు అన్న దాంట్లో మెజారిటీ మెట్రోపాలిటన్ సిటీస్ లో మీరు చూసుకుంటే విమెన్ ఎంపవర్మెంట్ అవసరం లేదు, మెన్ ఎంపవర్మెంట్ కోసం కావాలి. అంటే ఆ లెవెల్కి టాప్ సిటీస్ దాంట్లో మీరు చూసుకుంటే అవన్నీ దాంట్లో రీచ్ అయ్యారు. కానీ ఇప్పటికి కూడా మీరు అంటే గ్రామ లెవెల్లో అంటే మనం ఇప్పుడు గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు ఇంకా ఇప్పటికి కూడా అమ్మాయిలను స్కూల్కి పంపించడం కానీ లేకపోతే చదువుకోవడానికి కానీ పంపించడం కానీ ఇలాంటి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అంటే మనం ఎంపవర్మెంట్ ఎక్కడ చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో చేయాలి. అంటే మనం మంచి చేయాలంటే ఎక్కడంటే గ్రౌండ్ లెవెల్ అంటే సర్పంచ్ లెవెల్లో నుంచి టాప్ దాకా చేయాలి. కాబట్టి కింద గ్రామ స్థాయిలో కూడా ఎవరికైతే అంటే వాళ్ళకు ఒక నాలెడ్జ్ లేదు. అంటే ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ చూసుకుంటే ఈరోజు స్కూల్ అడ్మిషన్ తీసుకుంటే బోత్ మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. కానీ ఈ రోజు గ్రామ స్థాయిలో చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదువుకోలేని పరిస్థితి దాంటున్నారు. సో వాళ్ళ పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ ఒక గురించి ఆ పవర్ గురించి తెలియదు కాబట్టి అదొక స్ట్రాంగ్ వెపన్ అని చెప్పి తెలియదు కాబట్టి మనం మన లెవెల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే అది మహిళలనే కాదు, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నతనంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మనము ఏం చేయాలంటే ఆ ఎంపవర్ చేయాలి. ఏమని ప్రతి ఒక్కరు చదువుకోవాలి. శుభాకాంక్షలు. వాస్తవంగా నిన్న జరుపుకోవాల్సింది, నిన్న మనకి హాలిడే రావడం వల్ల ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. జనరల్ ఏంటంటే మన సౌత్ ఇండియాలో అనేది టోటల్ భారతదేశంలో అనేది 90% మన ఈ పీతృ స్వార్థ కుటుంబం. అంటే మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మేల్ డామినేషన్ అంటే మగవారి డామినేషన్ ఉన్నప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్ల దృష్ట్యా మళ్ళీ స్త్రీనే పూజించడం మొదలుపెట్టింది. ప్రకృతిని స్త్రీ మాతృని పూజించారు, అమ్మవాళ్ళను వాళ్ళనే ఫస్ట్ స్త్రీ అంటే మూర్తులుగానే పెట్టారు. అంటే సీతారామచంద్రుడు, రాముడు సీత అన్నది దాదాపు సీతారామచంద్రుడు, పార్వతి పరమేశ్వరుడు, అంటే ఏది చూసినా కూడా ఫస్ట్ ఏంటంటే స్త్రీ శక్తికే ముందు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్త్రీ లోపల ఉన్నటువంటి ఆ సహనం, ఆ ఓపిక, వాళ్ళకు ఉన్నటువంటిది అదే గ్రేట్నెస్. ఎందుకంటే జనరల్గా కూడా భూమాతకు ఉన్నంత ఓపిక ఉంది అన్నాడు. మగవారితో పోల్చుకుంటే 100% ఆడవారికి ఓపిక అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు కూడా వాళ్ళ లోపల ఉన్న కాన్సన్ట్రేషన్ చేయబట్టే వాళ్ళు సునీత విలియమ్స్ కానివ్వండి, ఇంకా మిగతా అంటే స్పేస్లోకి వెళ్ళడం కానివ్వండి, పొలిటిక్స్లో కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, క్రికెట్ టీము ఇండియా కెప్టెన్ మహిళ ఆమె కానీ అంటే చాలా మటుకు మహిళలు ఈ రోజులలో ముందడుగులే ఉన్నారు, ఒకప్పటి లెక్క లేదు. ఎందుకంటే విద్య అనేది కూడా అందరికీ ఈక్వల్ వచ్చింది స్టడీ చేయబట్టి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారో అని జనరల్గా ఒక నానుడు ఉంది. స్త్రీలు గౌరవించబడునంటే ఎట్లా? వాళ్ళు ఉదయం లేచి అంటే కొంతమంది మార్నింగ్ లేస్తారు వచ్చు జెంట్స్, అంటే ఆడవాళ్ళు మాత్రం 100% మబ్బులే 4-5 గంటలకు లేస్తారు తెల్లవారుజాము. ఇంటి పనులు చక్క పెట్టుకుంటారు, వాళ్ళు పిల్లలను స్కూల్ పంపిస్తారు. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ బాగోగులు వాళ్ళు చూస్తారు, చూసి వంట చేసి అన్ని చేసి ఎట్ ది సేమ్ టైం 9:30కి మళ్ళీ కోర్టుకు రావాల్సిందే. అంటే ఇదే కాదు, వేరే టీచర్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఎంప్లాయీస్ కావచ్చు, కొద్దిమంది ఒక 10-15% మాత్రమే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. 80% మగవాళ్ళు సపోర్ట్ చేయాలని 100% అది నాకు తెలిసిన సత్యం. కాబట్టి అంటే వాళ్ళను అట్లా ఓపుకుంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళను ఇచ్చేసి మరి ఇదొకటి మహిళా దినం అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మనం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మేదరిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు కరెంటు షాక్తో 2 మృతి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మేదరిపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఎత్తుగా ఉన్న ఇనుప స్టాండును పక్కన ఉన్న హరిహర ట్రేడర్ షాప్లోకి తరలిస్తున్న క్రమంలో పైన ఉన్న 11 kV విద్యుత్ లైన్కు తగలడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు అని తెలిపారు. మృతులు మేదరిపేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ ఎడ్డన్న, మరొకరు వెల్గనూరు గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని
అప్పటి వరకు మృతదేహాలను పోస్టుమార్టంకు తీసుకువెళ్లొద్దని బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. మృతుల బంధువులు కోపంతో పెట్రోల్ బంకు ఆఫీసు అద్దాలు పగలగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి, బెల్లంపల్లి సబ్ ట్రెజరీ అధికారి కరుణశ్రీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ మహిళా ఉద్యోగులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఆ సంఘం అధ్యక్షుడు ఆనందచారి, ప్రధాన కార్యదర్శి ఇరుకుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, సబ్ ట్రెజరీ అధికారిని కరుణశ్రీలను శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. మహిళలు స్వయం కృషితో ఆర్థిక పురోగతి సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్డు సభ్యులు అందరి సమక్షంలో జరపడం చాలా సంతోషం. అందరి సమక్షంలో జరపడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మహిళలు దేశానికి పాల్పడుతుంది, ప్రతి ఇంటికి పాల్పడుతుంది. మహిళలకి అభ్యుదయం ఏది ఉండదు అనేది మీరు ఒక మగవాడు అందించాలంటే ఇట్లా ఆడవారి చుట్టతనం సమయానికి అన్ని చేసుకుంటే వాళ్ళు బయటకొచ్చేస్తుంది. బయటపై ఇల్లు చూసుకుంటూ ఉద్యోగ రంగంలో ఉండడం మీ చేతుకుంటా తప్పని మేము మహిళను గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మహిళలుగా మీ మంచి మనసుతోటి మీరు ఇల్లు వెళ్తుండ్రు, సామాన్లు వెళ్తుండ్రు, ప్రపంచం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దేశానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దేనికి కూడా తీసుకోకుండా అన్ని రంగాలలో ముందని ఉన్నారు. చాలా అభినందనీయం. భగవంతుడు మీ అందరికీ కూడా గత ప్రాచీన కాలంలో మహిళలను చాలా నీచంగా, హీనంగా చూసిన సంస్కృతి మన దేశం. మహిళకు హక్కులు లేవు. మహిళ అంటే వంట ఇంటికే పరిమితం చేసిన సమాజంలో తిరగనిచ్చేవాళ్ళు. కొన్ని జాతుల వాళ్ళే సమాజంలో తిరిగేది. ఎక్కువ మెజారిటీ జాతి స్త్రీలను అసలు రోడ్డు మీదనే కనబెట్టేవాళ్ళు కాదు. కనబడితే నీళ్లు చదువుకునేటోళ్ళు. వెనకాల కొరకలు కట్టేస్తాం. కొన్ని వందల మంది త్యాగాలు. చదువు లేదు, నడుపుకునే హక్కు లేదు, డబ్బులు సంపాదించుకునే హక్కు కూడా లేదు. ఏ పూట కాకుండా దీన్ని బతకాలి, ఏది ఇస్తే గదే దీన్ని బతకాలి. అటువంటి రోజు 12 గంటల పని తినాలి. పిల్లలు చూసుకునే శక్తి కూడా లేదు. రోమ్ నగరంలో స్పాటకస్ ఈ బానిసలటోళ్ళు అయినా ఆమె పట్టుదల విడవకుండా స్కూల్స్ పెట్టి మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, రెవెన్యూ ఆఫీసర్ సతీష్, మెప్మా టీఎంసీ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కౌన్సిలర్లు, గవర్నమెంట్ పీఈటీలు ఆధ్వర్యంలో మహిళలకు ఆటపాటల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, వార్డు సభ్యులు, మున్సిపల్ మహిళా సిబ్బంది ఆటల పోటీలలో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు.
అనంతరం గౌరవ అతిథులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణపూర్లోని ఆర్కేసీఓఏ క్లబ్ వేదికగా నిర్వహించిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఆదివారం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ పోటీలలో భాగంగా రాష్ట్ర స్థాయి కటాస్ మరియు స్పారింగ్ కాంపిటీషన్లను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దేవపూర్ ప్రాంతానికి చెందిన కలరీ బృందం ప్రదర్శించిన కలరీ యుద్ధ కళా ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రాచీన యుద్ధ విద్యల ప్రాముఖ్యతను చాటి చెప్పిన ఈ ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఛాంపియన్షిప్కు భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థుల తల్లులను మరియు మహిళా కరాటే మాస్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. మహిళల ఆత్మరక్షణలో కరాటే పాత్ర కీలకమని ఈ సందర్భంగా అతిథులు కొనియాడారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల నుండి సుమారు 500 మంది విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ కేటగిరీలలో జరిగిన పోటీలలో తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించి ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమానికి ఆషాఢం శ్రీనివాస్ మరియు జూల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్ షిటోరియల్ చీఫ్ ఆవుల రాజనర్సు, జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాటూరి శివ మహేష్, ట్రెజరర్ ఎనగందుల వెంకటేష్ మరియు పలువురు కరాటే మాస్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామకృష్ణపూర్ సింగరేణి క్లబ్లో ఫస్ట్ ఇంటర్ స్టేట్ లెవెల్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాము. దీనికి పలు జిల్లాల నుండి మాస్టర్స్, క్రీడాకారులు చాలామంది హాజరయ్యారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు కూడా రావడం జరిగింది. పిల్లలు, పేరెంట్స్ చాలామంది వచ్చారు. మరి ఈ ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి స్పోర్ట్స్ క్రీడలకు అలవాటు పడితే చాలా బాగుంటుంది. ఇలాంటి క్రీడల వలన వాళ్ళు మానసికంగా బాగుంటారు మరియు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే చాలామంది మొబైల్స్కు అడిక్ట్ అయిపోతున్నారు. కానీ చాలామంది క్రీడాకారులను పోయి ఈరోజు చూస్తే 600 మంది క్రీడాకారులు ఈరోజు రామకృష్ణపూర్ సింగరేణి క్లబ్లో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సిటీ కేబుల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఈ యొక్క స్థలాన్ని మాకు ఇచ్చినటువంటి సింగరేణి జనరల్ మేనేజర్ మందమరి రాధాకృష్ణ సార్ గారికి, మినిస్టర్ గారికి, ఎంపీ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, డిసిసి ప్రెసిడెంట్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ రామకృష్ణపురంలో చేయడం జరుగుతుంది. ఆర్గనైజర్ జన్షెడర్ నుండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాదాపు ఒక 600 స్టూడెంట్స్ పైన వచ్చారండి. జన్షెడర్ కరాటే స్కూల్ తెలంగాణ, ఆ జన్షెడర్ కరాటే స్కూల్ మంచిర్యాల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ పిల్లలకి అన్ని విధాలుగా వసతులు కూడా చేయడం జరిగింది. భోజనం కానీ, మెడల్స్ కానీ, పిల్లలకు అన్ని సౌకర్యాలు కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. మా ఆర్గనైజర్ శ్రీనివాస్ చాలా చక్కగా ఆర్గనైజేషన్ చేస్తున్నాడు. దీనికి చాలా ఆనందంగా ఉంది. చాలా డిస్ట్రిక్ట్స్ నుండి పిల్లలు, చాలా మంది కొన్ని డిస్ట్రిక్ట్స్ నుండి, ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడా, మా శ్రీనివాస్ చెప్పే స్కూల్స్ నుండి కూడా చాలా మంది వచ్చారు. ప్రిన్సిపాల్స్ కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలకు కానీ అందరికీ అనుకూలంగా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పించిన మా శ్రీనివాస్కు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా అసోసియేషన్ తరఫున చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.
నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఒకనాడు ప్రాచీన యుద్ధ కళ అయినటువంటి ఈ కలరీ పయట్టు ఈరోజు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఉద్ధమ్ సింగ్ కలరీ ఈ మంచిర్యాల ప్రాంతం లోపల మంచిర్యాల డిస్టిక్ పల్లెంగూడ ప్రాంతం లోపల ఆశ్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అతి ప్రాచీన కళ అయినటువంటి ఈ యుద్ధ కళ ఒకనాడు ఈ భారతీయులు తమ ఆత్మరక్షణ కోసం తమ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ విద్యను తమ ప్రజలకు తమ సామంత రాజులందరికీ ఈ విద్యను నేర్పించి అనేక మందిని ఈ దేశాన్ని ప్రజలను కాపాడే విధంగా ఈ విద్య అందరికీ కొనసాగేది. ఈ విద్య ఈ రోజు మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవడం కోసం ఒకనాడు బ్రిటిషర్లు ఈ దేశానికి వలస వచ్చినప్పుడు ఈ విద్యను వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి అప్పుడు ఆనాటి ఆ కలరీ యోధులు గురువులు అండర్ గ్రౌండ్ లో ఈ విద్యను మళ్ళీ నేర్పుతూ అనేక మందికి మళ్ళీ తిరిగి భారతదేశాన్ని కాపాడే విధంగా ప్రజలందరినీ సంసిద్ధం చేస్తూ ఒక అంతర్ముఖమైనటువంటి ఈ కలరీ విద్యను మళ్ళీ తిరిగి బహిర్ముఖం చేయడం కోసం మళ్ళీ కేరళ ప్రాంతం లోపల, అంతేకాకుండా ఈ ద్రవిడియన్ ఈ యుద్ధ కళ పూర్తి ఈ సౌత్ ఇండియన్ ఈ యుద్ధ కళ కేవలం కేరళలోనే కాదు పూర్తి ఈ భారత ద్రవిడ జాతులందరూ నేర్చుకునే విధంగా ఈరోజు ఈ విద్య మళ్ళీ తిరిగి పునర్నిర్మించబడతా ఉన్నది. కాబట్టి మీ అందరూ ఈ విద్య నేర్చుకుని తమ పూర్వీకుల ఆ శక్తిని మళ్ళీ పునర్జీవించుకోవడం కోసం తమ లోపల నిద్రిస్తున్నటువంటి ఆ పూర్వీకుల శక్తి మళ్ళీ, అంతేకాకుండా వాళ్ళ లోపల మానసిక శారీరకంగా ఏదైతే కుంగుబాటు ఉన్నదో దాని నుంచి బయటపడే విధంగా ఈ విద్య తోడ్పడతా ఉంటది. ఇది కేవలం శారీరక విద్య ఒకటే కాదు, మానసికంగా తమ పూర్వీకులను గుర్తు చేస్తూ మళ్ళీ తిరిగి భారతదేశంలో మళ్ళీ గురుస్థానాన్ని నింపడం కోసం ఈ విద్య నేర్పడం పడతా ఉంటది. ఇది పల్లంగూడ ప్రాంతం లోపల ఆశ్రమం నిర్వహణ జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ అతి ప్రాచీన యుద్ధ కళ అయినటువంటి ఈ కలరీ పయట్ని ప్రతి ఒక్కరూ భారతీయులు తప్పనిసరిగా నేర్చుకొని తమ భారతీయతను విశ్వవ్యాప్తం చేయడం కోసం ఈ విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ ఈ విద్యని వినియోగించుకొని మంచిర్యాల ప్రాంతం లోపల హైటెక్ సిటీలో ఈ విద్య కొనసాగుతూ ఉంటది. వారానికి 2 సార్లు హైటెక్ సిటీలో నిర్వహిస్తూ ఉంటాం. పల్లెంగూడ ప్రాంతం లోపల ఆశ్రమం లోపల ఈ విద్య నిరంతరం రోజు ఉదయం సాయంకాలం విద్య నేర్పబడతా ఉంటది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ తమ పూర్వీకుల విద్యను నేర్చుకోవాల్సిందిగా కోరుతూ మీరందరూ కాంటాక్ట్ కావాలనుకుంటే 9010115065 నెంబర్ కాంటాక్ట్ అయ్యి తమ ఈ రిజిస్టర్ చేసుకొని ఈ విద్యను నేర్చుకొని మళ్ళీ తిరిగి శారీరకంగా మానసికంగా ఎంతో ద్రాఢ్యంగా తయారు కావాలని, భారతదేశంలోనే ప్రపంచంలోనే మళ్ళీ తిరిగి భారతదేశాన్ని గురుస్థానానికి చేర్చే విధంగా భారతీయులందరూ తోడ్పడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై గురుదేవ్, తన్ గురుదేవ్. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో మహిళల దినోత్సవం పురస్కరించుకొని భగత్ సింగ్ నగర్ సింగరేణి క్వార్టర్స్ ఏరియా మహిళలు ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు ఆటల పోటీలో గెలిచిన వారికి బహుమతులను ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 18వ వార్డు కౌన్సిలర్ పల్లె శ్రీదేవికి శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేయించారు. 2వ వార్డు మహిళలు చాలా ఉత్సాహంగా జరుపుకున్నాం. మహిళా దినోత్సవం చాలా సంతోషంగా ఉన్నది. అందరూ పార్టిసిపేట్ చేసిండ్రు. మహిళలందరికీ నా ధన్యవాదాలు. కౌన్సిలర్ ఎంత పని ఉన్నా ఎంత బిజీ ఉన్నా కూడా అవమానవంతంగానే వచ్చేసినందుకు మహిళల కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. మహిళలందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఆడినందుకు నా ధన్యవాదాలు. నా పేరు పల్లె శ్రీదేవి, 18వ వార్డు కౌన్సిలర్. మీకోసం ఇక్కడ దాకా వచ్చి చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇలాగే అన్ని ఇంకా కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉమెన్స్ చేయాలని ఈరోజు మా వీధిలోని పుష్ప ఆంటీ ఆహ్వానం మేరకి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పల్లె శ్రీదేవి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ఆకాశంలో సగం అన్నింటిలో సగం అయినటువంటి నాతోటి నా మహిళా మిత్రులు, మా వీధిలోని మా ఫ్రెండ్స్, మా సీనియర్ ఆంటీస్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలి. ఐటీఐ కళాశాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల కార్పొరేషన్ 39వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్. మహిళా దినోత్సవ సందర్భంగా లక్షట్పేటలో న్యాయ విజ్ఞాన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి సాయి కిరణ్ కాసమల్ల. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.